నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ సెట్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. చివరి వరకు ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం నేటి వీడియోలోకి వెళ్దాం. దేవర మూవీ యొక్క రివ్యూని ఈ వీడియో రూపంలో మీకు వివరించబోతూ ఉన్నాను. మనకు తెలుసు, గత 23 సంవత్సరాల క్రితం స్టూడెంట్ నెంబర్ 1తో ప్రారంభమైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం ఈరోజు దేవర వరకు అప్రతిహాసంగా కొనసాగుతూ ఉంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క రివ్యూ గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మూవీలో నటులు జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్ ప్రకాష్ రాజు, మురళీ శర్మ తదితరులు. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, సంగీతం అనిరుద్ధు, సినిమాటోగ్రఫీ రత్నవేలు, ఎడిటర్ శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సిరిల్, బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్. ఈ సినిమా 24/9/2026 సెప్టెంబర్ 24న ఈ సముద్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర అంటే జూనియర్ ఎన్టీఆర్, బైర అంటే సైఫ్ అలీ ఖాన్ తన స్నేహితులు శ్రీకాంత్, చాకోతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసిన మురగ వారికి డబ్బు వచ్చేలా పని ఇస్తూ ఉంటాడు. అయితే సముద్రంలో అధికారులు కళ్ళు గప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తూ ఉంటుంది. అయితే మురగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ళకూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి బైరా ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు. సముద్రంపై వేటకు వెళ్ళకూడదని ఆంక్షని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను బైరా తన స్నేహితులు కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు? తనపై జరిగిన కుట్రకు తెలుసుకున్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి వెళ్ళాడు. బైరా గ్యాంగ్ భయం ఎందుకు చూపించాలని అనుకున్నాడు? దేవర కుమారుడు వర అంటే పిరికివాడుగా ఎందుకు మారాడు? వరతో సంఘం ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? 4 గ్రామాల కోసం వర ఏం చేశాడనే ప్రశ్నకు సమాధానమే దేవర సినిమా కథ. ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియంపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా ప్లాన్ చేస్తోంది. దాంతో రా అధికారులు యతి కోసం వేట ప్రారంభించి తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యతి కోసం వెతుకుతుంటే ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ ప్రకాష్ రావు చెప్పే కథతో మూవీ ఎమోషనల్ గా మారుతుంది. సైఫ్తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్ఫుల్ గా ఉండడంతో మూవీ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది. ఓ భారీ బ్రిడ్జ్ తో ఫస్ట్ హాఫ్ ముగించడం బాగుంది. ఇక సెకండ్ హాఫ్ దేవర కనిపించకుండా పోయాక ఆయన కుమారుడు వర సంఘం మధ్య లవ్ ట్రాక్, కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరీని సన్నివేశాల ట్విస్టును చొప్పించిన విధానం ఓ రేంజ్ లో ఉంది. దేవరకు సంబంధించిన ట్విస్ట్ బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ గా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రల్లో చాలా డిగ్నిఫైడ్ గా కనిపించారు. ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్ తో కలిసి ఫ్యాన్స్ కేక పెట్టించే ప్రయత్నం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. జాన్వీ కపూర్ ఉన్నంతసేపు తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ చాలా కొత్త విలనిజం పండించాడు. శ్రీకాంత్, అజయ్ ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. దేవర సినిమాకు అత్యంత బలం అనిరుద్ధ్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ. ఆ 2 విభాగాలు సినిమాను ఒక రేంజ్కి తీసుకొచ్చాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు భారీగా ఎలివేట్ చేశాయనే చెప్పవచ్చు. సముద్ర తీరం లాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాలో బంధించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
దేవర సినిమా విషయానికి వస్తే ఎమోషనల్ పవర్ఫుల్ పాత్రలతో నడిచే ఒక డిఫరెంట్ జానర్ మూవీ. 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చి అభిమానులను పండుగ వాతావరణం కల్పించే విధంగా 'ఎన్టీఆర్' సినిమా ఉంది. 'జాన్వీ కపూర్' కోసం వెళ్ళే ఫ్యాన్స్‌కు సగటు సినిమా అభిమానుల కొంత నిరాశ ఉంటుంది. కథ కంటే కథనం బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించారు. 2 పార్ట్‌లుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది. ఓవరాల్‌గా పక్కాగా ఇది ఫ్యాన్స్ మెచ్చే చిత్రం. 'ఎన్టీఆర్' కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా 'దేవర' మారడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.